మీరు అంటే సినిమాలు చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఊళ్ళో కూడా కనిపిస్తూ ఉంటారు కదా! ఇప్పుడు మరి ఆఫ్టర్ హృదయకాలం అయిపోయిన తర్వాత ఒక 2, 3 సంవత్సరాలు అయిన తర్వాత సో, పూర్తిగా మీరు ఇటు సైడ్ వచ్చేసారా? లేదంటే అది కూడా కంటిన్యూ చేస్తా ఉంటారా అప్పుడప్పుడు? ఆ షాప్ ఉందండి. షాప్ ఉంది. మా బ్రదర్ చూసుకుంటాడు. హ్మ్. బట్ అంటే కరోనా టైంలో కూడా ఒక వీడియో కూడా వచ్చింది. చేసామని నా వర్క్ నాకొచ్చండి. ఇంక మర్చిపోలేదు. అంటే మర్చిపో ఇప్పుడు ఏం చేయడానికి ఏం లేదు. ఎందుకంటే మామూలుగా కస్టమర్ చేయించుకునే వాళ్ళు కూడా తక్కువైపోయారు. జ్యువెలరీ షాపులు అంటే రెగ్యులర్‌గా ఉండే వాళ్ళకే జీవనోపాధి కష్టం. ఎందుకంటే ఫస్ట్ మార్కెట్‌ని తట్టుకోవడానికి. యెస్. యెస్. రకరకాల జ్యువెలరీ షాపులు వచ్చేసి వాళ్ళు ఒక ఐటెమ్ అనుకుంటే 4 ఐటెమ్‌లు చూయించే కెపాసిటీ జ్యువెలరీ షాపులకుంది. మామూలు ఆభరణాలు తయారు చేసుకునే వాళ్ళకి అవకాశం లేదు. దానివల్ల ఉన్నోళ్ళకే తక్కువ ఉంది. ఇప్పుడు మనం చేయడానికి ఏం లేదు. బట్ నా వర్క్ అయితే నాకు అవగాహన ఉంది. ఐడియా ఉంది. ఒకప్పుడు థియేటర్‌లో సినిమా రిలీజ్ అయిందనుకోండి. అది పాస్ అయితే హిట్ అయితే హిట్టు. ఫెయిల్ అయితే ఫెయిల్. బట్ ఈ రోజుల్లో అలా లేదు. థియేటర్‌లో ఒకవేళ ఆడినా ఆడకపోయినా మళ్ళీ ఓటీటీలోకెళ్ళిన తర్వాత హిట్ అయితే గనక అవునవును. మా సినిమా హిట్ అని చెప్పుకునే పరిస్థితులు వస్తున్నాయి. మాకు యాక్చువల్లీ ఇది పర్ఫెక్ట్ థియేటర్ ఫిలిం అండి. నేను ఓటీటీ ఫిలిం అని చెప్పను కానీ పర్ఫెక్ట్ థియేటర్ ఫిలిం, పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఫిలిం. కాకపోతే మీరు అడిగిన క్వశ్చన్ మాకు కూడా భయం ఉంది. ఆడియన్స్‌ని థియేటర్ తీసుకురావడం ఎట్లా అన్నది. అంటే బేసిక్‌గా ఇప్పుడున్న అనాలిసిస్ ప్రకారం ఒక టికెట్ రేట్ 300 ఉందనుకోండి. హ్మ్. ఈ 300 పెట్టి ఎందుకు వెళ్ళాలి? ఓటీటీలు వచ్చినాయి కదా! 30 డేసో 40 డేసో లేకపోతే ఇంకా 3 మంత్స్‌లోనో ఫిల్మ్ అవైలబుల్‌లోకి వస్తే చూద్దాం. సినిమా లార్జర్ దెన్ లైఫ్ ఉంటేనే సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలనేది ఒకటి అనుకుంటున్నారని చెప్తున్నారు. కాకపోతే టికెట్ రేట్ అనేది 100 120 ఉంటే ఒక సాంగ్ కోసం వస్తాడు ఆడియన్, లేకపోతే ఒక కామెడీ సీక్వెన్స్ కోసం వస్తాడు, లేకపోతే ఇప్పుడు సంపు అన్నని కాస్త చూసి ఎంజాయ్ చేసి రిలాక్స్ అవుదామని వచ్చేవాళ్ళం. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెంసేపు అలా సరదాగా డెఫినెట్గా టికెట్ రేటు అంటే అందుబాటులోకి లేకుండా పోవడం వల్ల ఆడియన్స్ థియేటర్ రావట్లేదు అన్నది ఒక భయం అయితే ఉంది మాకైతే. అదంతా ట్రేడ్ నిర్ణయించాలి. మరి ఈ సినిమాకి ఎలా పెడుతున్నారు టికెట్ రేట్స్? చాలా నామినల్గా పెట్టమని చెప్పాం. మరి అది ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నది మనకు తెలియదు. ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు చూసుకుంటారు కదా. అంటే మీరు సంజోష్ అనే వ్యక్తి ఇంతకుముందు ఆల్రెడీ 'బేవర్స్' అనే సినిమా చేశారు. ఇప్పుడు 'సోదర' అనే చేశారు. అంటే ఒక సినిమా ఇండస్ట్రీని నమ్ముకుని ఉండిపోయినప్పుడు అంటే కొంచెం ఫాస్ట్‌గా వెళ్ళడం, తర్వాత అవకాశాలు అనేవి కూడా ఉంటాయి కదా! అవును. సో, అంటే మీరు ఓన్లీ హీరో కింద వెళదామనా? లేదంటే గాని ఏదైనా మెయిన్ హీరో క్యారెక్టర్ కింద వెళ్దామని అవన్నీ పక్కన పెట్టాను. నేను యాక్టర్గా ఒక మంచి పేరు తెచ్చుకోవాలన్న దాంట్లోనే ఉన్నాను. ఒక 'బేవర్స్' అనేది ఒక మంచి కంటెంట్‌తోనే వచ్చాను ఫస్ట్ ఫిలింలో. ఇప్పటికీ అది జనాలకు చాలా వరకు రీచ్ అయింది ఆ ఫిలిం. ఆ తర్వాత కొన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి. కాకపోతే ఆ టీమ్‌ని వాళ్ళతో జర్నీ చేయడం వల్ల ఏమైందంటే ఈ ఫిలిం షూటింగ్ కంప్లీట్ చేసి థియేటర్ వరకు తీసుకెళ్తారన్న కాన్ఫిడెంట్ కలగల. ఆ తర్వాత ఒక డైరెక్టర్‌తో, ఆ డైరెక్టర్ ప్రొడక్షన్ నేమ్ చెప్పలేను. యాహ్! యాహ్! ఓకే. ఒక పెద్ద డైరెక్టర్‌తో సినిమా స్టార్ట్ చేసాం. 70% షూటింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కొంచెం డైరెక్టర్‌కు ప్రొడ్యూసర్‌కు ఈగో క్లాషెస్ వచ్చి కొన్ని రోజులు పక్కన ఉంది.